హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యంలో మమ్మల్ని గమనించినట్లయితే కీర్తనలు 141వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అనమాట. నా ప్రార్థన ధూపం వలెను అనేసి ఈ యొక్క వాక్యంలో చూస్తాము. అదేమిటంటే మనం ప్రార్థించేది ధూపం వల్లే దేవుని యొక్క సన్నిధానానికి చేరబడుతుందంట. మనం ప్రార్థించే ప్రార్థన అనేది దేవునికి ఇష్టకరంగా మనం ప్రార్థించాలి. దేవుణ్ణి మొదట్లో మనం స్తుతించాలన్నమాట. మనం స్తుతించగా దేవుడు ఏం చేస్తాడంటే 2 దూతల్ని మన కొరకై పరలోకం నుండి మనం ప్రార్థించే చోటికి పంపిస్తాడంట. ఒక బౌల్లో ఏం చేస్తారంటే మన స్తుతిని అంతా కూడా ఎంత స్తుతి చెల్లిస్తామో ఆ స్తుతిని అంతా కూడా ఒక బౌల్లో వేసుకొనేసి పైకి ఎత్తబడుతుందంట. ఇంకొక బౌల్లో మన విన్నపములంతా కూడా ఇంకొక బౌల్ తీసుకొనేసి దేవుని చెంత తీసుకుపెడతాడంట. వేసినప్పుడు ఆ విధంగా వేసినప్పుడు ఏమవుతుందంటే అది మనం ఎంత స్తుతించినాము, స్తుతి ఎక్కువగా ఉన్నామన్నమాట. స్తుతి ఎక్కువగా ఉంటే స్తుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరచువాడు అనేసి దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. అదేవిధంగా మనము దేవుని ప్రైజ్ చేయాలన్నమాట, దేవుని మహిమపరచాలన్నమాట, దేవుణ్ణి పొగడాలి. స్తుతించాలి అంటే దేవుడు చేసిన కార్యంలో కొరకే ఒక్కొక్క కార్యం, ఈ విధంగా నువ్వు చేసావు ప్రభా, ఆ విధంగా చేసావు ప్రభా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసావు ప్రభా, మారాన్నిటిని మధురంగా మార్చినావు ప్రభా అనేసి ఒక్కొక్క ఆయన చేసిన అద్భుతములన్నిటిని చెప్పి స్తుతించాలన్నమాట. ఆ తర్వాత మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను, అద్భుతాలను దేవుని సముఖంలో ప్రభా, మీ సముఖంలో నేను చెప్తున్నాను ప్రభా, ఈ యొక్క అద్భుతం నా జీవితంలో చేశారు కదా, దాని కొరకు నీకు స్తోత్రం ప్రభా అనేసి ఒక్కొక్క రోజు మనం ప్రార్థించాలన్నమాట. సరే, చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే పరిగెత్తుకొని మీ దగ్గరకు వచ్చి చేతులు పైకి ఎత్తారనమాట. చేతులు పైకి ఎత్తే మీరు ఎత్తుకోకుండా పోతారా? లేదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎత్తుకుంటారు. అదేవిధంగా మనం చేతులెత్తి దేవుని సముఖంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అయ్యో నా బిడ్డ నా ఎద్దుకు ప్రార్థించడానికి వచ్చింది, నా ఎద్దుకు ప్రార్థించి బదులు పొందుకోవడానికి వచ్చిందే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట, ఆశతో పరిగెత్తుకొని వచ్చి మనల్ని ఎత్తుకుంటాడంట. మనం మోకరించి చేతులు పైకి చాపినప్పుడు అంట దేవుడు చక్కగా మనల్ని ఎత్తుకొని మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మన సేవ తీర్చే దేవుడు అంటున్నాడు. ఏ యొక్క బిడ్డ కూడా చిన్న బిడ్డలని తోసివేరు. మనమే అలా చేసినప్పుడు మన పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా మన ప్రార్థన అన్నిటినీ జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. మన విన్నపములన్నిటికీ దేవుడు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. ఇదే కాల సమయంలో ఎవరైతే అలాగా మనం ప్రార్థిస్తామో, మోకాళ్ళ జీవితాన్ని మనం కలిగి ఉంటామో మన దేవుడు ఆశ్రయించే దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేల్ జనాంగము అరణ్య ప్రాంతంలో మోషే నడిపించేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఇతర దేశంలో వారు యుద్ధానికి వస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మోషే ఒక పర్వతం మీదకి ఎక్కి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఆయన చేతులు ఎత్తినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం అంతా జయిస్తారనమాట. ఆయన చేతులు కొద్దిసేపు ఎత్తుకుంటే ఆయన చేయి నొప్పి వచ్చేసింది, మరలా చేతులు దించగా అమాలేకీలు ఆ స్థలంలో జయమంతారనమాట. అది చూసిన ఆ యొక్క అహరోను హూర్లు ఏం చేస్తారంటే ఆ యొక్క మోషే చేతులను వచ్చి పట్టుకుంటారనమాట. అలానే చేయి పైకెత్తినప్పుడు ఆ రోజంతా కూడా ఇశ్రాయేల్ జనాంగానికి ఏమవుతుందంటే జయము దొరుకుతుందనమాట. అందుకే మనం ఏం చేయాలంటే మనం మోకరించి ప్రార్థించేటప్పుడు అంతా మోకరించి చేతులు పైకెత్తి మనం ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుని దగ్గర నుంచి మనము జయాన్ని పొందుకుంటాము. అదే సమయంలో దేవుని దగ్గర ఒక కాన్సన్ట్రేషన్గా దేవుని దగ్గర ప్రార్థించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అదే కాకుండా సాతాను శక్తులపై జయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మోకరిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే సాతాను తల నలగొట్టబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మోకరించి చేతులెత్తి మనం ప్రార్థించినప్పుడు ఆయన వాక్యంలో రాయబడి ఉన్నది, నా ప్రార్థన ధూపం వలన నా యొక్క విన్నపములన్నిటిని సాయంకాల నైవేద్యం వల్లే నీ దృష్టికి అంగీకారం లాగును కాక అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అనమాట.
కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కళ్ళు మూసి ప్రార్థించుకుందాము. హల్లెలూయా. పరిశుద్ధరానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అయ్యా సోదరి ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదం మేళ్లతో మీరు నింపండి. యేసయ్యా నీ యొద్ద మోకరించి ఎవరెవరైతే చేతులెత్తి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభు వారి యొక్క బిడ్డల జీవితంలో సక్సెస్ మీరు అనుగ్రహించండి ప్రభు. జయ జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డాడీ. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు రాజా. ఒక్కొక్క బిడ్డ జీవితాలు ఏ విన్నపముల కొరకు అయితే ప్రార్థిస్తున్నారో మీ యొద్ద ఎక్కువ స్తుతించే బిడ్డలుగా, స్తుతించి జయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు ఒక్కొక్క బిడ్డని మీరు మార్చగలరని నమ్మచ్చు. స్తుతిగా నా మహిమనికే చెల్లిస్తున్న నజరేయుని పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.